1975 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల తీసినటువంటి దేవదాసి సినిమా శరవేగంతో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ అనగానే ఆర్టిస్ట్ అనేటువంటి కాంబినేషన్ జగ్గయ్య ఇందులో వచ్చారు. ప్రముఖమైన వ్యక్తి జగ్గయ్య అంటే ఒక అభిమానం సూపర్ స్టార్ కృష్ణకి విజయ నిర్మల కూడా, ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో రెగ్యులర్గా ఆయన ఒక ఆర్టిస్ట్. అలాగే పదండి ముందుకు అని చెప్పేసి ఒక సినిమాలో అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. కృష్ణ అందులో ఒక చిన్న అతిథి పాత్రలో నటించారు. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆయనకి షెడ్యూల్ ఎలా ఇచ్చారంటే 12 గంటలు 3 గంటలకు వెళ్ళిపోతారు. ఈ లోపలనే షూటింగ్ చేసుకోవాలి. విజయమలకి దర్శకురాలుగా ఇది ఒక వినూత్న ప్రయోగం. ఎందుకంటే 12 గంటలకి సినిమా షూటింగ్ ఆయన వస్తే 1 గంటకి మీకు లంచ్ బ్రేక్ ఇచ్చేయాలి. మ్యాక్సిమం 10 నిమిషాలు ఎవరైనా సరే కొత్త లేట్గా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. కానీ ఒకవేళ తర్వాత కనుక చేస్తే బ్యాటలు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 1 గంటకి బ్రేక్ ఇచ్చేసేవాడు. 1 గంట నుంచి 2 వరకు లంచ్ టైం, మళ్ళీ 2 నుంచి 3 వరకు ఆయన పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు చేసి వెళ్ళిపోవాలి. దీంతో సినిమా షూటింగ్ బాగా మందకొండ అయిపోయింది. దాంతో కృష్ణ విజయనిర్మల ఇద్దరు ఆలోచించుకున్నారు. కృష్ణ కూడా మంచి దర్శకం మీద పట్టున్నటువంటి వ్యక్తి ఒక సలహా ఇచ్చారు విజయనిర్మలకి. దాంతో నెక్స్ట్ డే వచ్చేప్పటికి ఆవిడ ఏం చేశారంటే 12 గంటలకి మరి జగ్గయ్య వచ్చేటువంటి టైం కదా, 12 గంటలకి ఒకరికి షిఫ్ట్ వైజ్గా భోజనాలకి పంపించేవాడు. పంపించేసి అందరూ కూడా కరెక్ట్గా జగ్గయ్య వచ్చే టైంకి భోజనాలతో సహా అన్ని రెడీ చేసుకొని తినేసి ఉండేవారు. జగ్గయ్య తెలియక వచ్చి 12 గంటలకి షూటింగ్లో పాల్గొని 1 గంటకి బ్రేక్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసేవాడు. కానీ 1 గంటకి బ్రేక్ ఉండేది కాదు. 2, 3 చకచక సీన్స్ అన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఒకరోజు జగ్గయ్యకి డౌట్ వచ్చి అడిగారు, ఏంటి మీరు ఎవరు భోజనం చేయకుండా చేస్తున్నారా ఏంటని. అప్పుడు విజయనిర్మల చెప్పారనమాట, సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన ఐడియా ఇది, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అలాగే షూటింగ్ ఇబ్బంది కలగకుండా ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకునేటప్పటికీ జగ్గయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ స్మార్ట్నెస్, ఆయన తెలివితేటలు ఎక్కడా కూడా ఏదో హాస్యంగా చెప్పి మీరు ఖచ్చితంగా 4, 5 వరకు ఉండాలి అని ఆయన మనసు చిన్నపరచడం ఇష్టం లేక చిన్న అడ్జస్ట్మెంట్తో ఏం చేశారంటే ఆ షూటింగ్ని సజావుగా జరిగేట్టుగా చేశారు. అలాగా ఆ రోజుల్లో ఒక దర్శకుడు కానీ దర్శకురాలు కానీ నిర్మాత కానీ అక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని ఎక్కడా కూడా మనసు నొప్పింపక వాళ్ళకి మనసు ప్లీజింగ్ చేస్తూ సినిమా షూటింగ్ జరుపుకునేవాళ్ళు. ఇది సూపర్ కృష్ణ వ్యక్తిత్వానికి ఒక తార్కాణం కూడా మేము చెప్పుకోవచ్చు. అలాగే బాబుతో కలిసి ఆయన కృష్ణావతారం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. కృష్ణావతారం అంటే ఎన్టీ రామారావుతో ఉండేటువంటి కృష్ణావతారం కాదండి, కృష్ణ శ్రీదేవితో ఒక కృష్ణావతారం అని చెప్పి వచ్చింది. బస్సు ఈ జనరేషన్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆ సినిమా మంచి సినిమా, కానీ ఎక్కువ కాలం రాంగ్ రన్లో ఆడలేదు. ఎందుకంటే ఒక పక్కన గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవి ఉంది, అందగాడైనటువంటి కృష్ణ ఉన్నారు. మరి ఇంత ఉన్నా కూడా ఈ సినిమా ఆడకపోవడానికి కారణం ఏంటంటే కృష్ణ ఇమేజ్ ఆ రోజు పెరిగినటువంటి స్థాయి బాపు పట్టించుకోకపోవడం. సాక్షి సినిమాలో కృష్ణ ఎలాగున్నారో అదే రకమైనటువంటి ఒక స్థాయిని ఊహించుకొని సినిమా తీస్తే అది ఎలా దెబ్బతింటుంది బాక్స్ ఆఫీస్ దా అని చెప్పేటువంటి చిత్రమే ఈ కృష్ణావతారం. ఇందులో ఒక చిన్న షాట్ సరిగా రాలా, దాన్ని టేకుల మీద టేకులు తీస్తున్నారు. ఇప్పుడు ఫిల్మ్ అనేటప్పటికీ మీకు బోల్డంత కాస్ట్ అయిపోతూ ఉంటుంది. కృష్ణ అనేక టేకులు తిన్న తర్వాత బాపు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, కృష్ణ ఆ రోజు సాక్షి సినిమాలో ఎలాగున్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. వ్యక్తిత్వంలో కానీ నడవడికల్లో కానీ నా సినిమా యాక్టింగ్లో కానీ అప్పుడు ఇప్పుడు ఒకటే. మీరు ఎన్నిసార్లు తీసినా కూడా నా నటన ఇంతే వస్తుంది. మీకు రీల్స్ వేస్ట్ అవుతాయి, ఖర్చు పెరుగుతుంది తప్ప ఏమి ఉపయోగం ఉండదు. ఇందులో ఏది మంచిది అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు షార్ట్ పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయారట. ఒకసారి బాపు స్టన్ అయిపోయారు, అదేంటి కృష్ణ అంత ధైర్యంగా మాట్లాడేశారు, తను ఆనాడు సాక్షిలో ఇప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానని చెప్పారు. అప్పటికైనా మంచి స్టార్ ఇమేజ్ వచ్చింది. 80sలో ఆయన ఒక సూపర్ స్టార్, అలాంటిది ఆయన అంత నిర్మమాటంగా మీ ఫిల్మ్ వేస్ట్ అవుతుందని చెప్పేటప్పటికీ బాపు రమణ ఇద్దరు కూడా నిర్ఘాంతపోయారట. అందులో ఇంకొక షాట్లో, ఒక షాట్లే కాదండి చాలా సీన్స్లో కృష్ణ ఇమేజ్ని దృష్టి పెట్టుకోకుండా బాపు శ్రీదేవి చేత యారా అని చెప్పి పిలిపించేటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఈ యారా అనే మాట ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేపారు. కృష్ణ స్థాయి ఏంటి, శ్రీదేవి ఆయన్ని యారా అని చెప్పి పిలవడం ఏంటని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక కథను పట్టించుకోకపోవడం వల్ల
ఆ సినిమా ఆశించినంత విజయం కాదు, ఓ మోస్తరు విజయం మాత్రమే సాధించింది. అలాగే బాపు రమణల కాంబినేషన్లో బహుశా శ్రీదేవికి అదే ఫస్ట్ పిక్చర్, లాస్ట్ పిక్చర్ కూడా. ఈ విషయాలన్నీ కూడా మీకు రిఫరెన్స్ ఎక్కడ దొరుకుతాయంటే, బాపు రమణలు అంటే రమణ ఈయన రచయిత కదా, ఈయన కోతి కొమ్మచ్చి అని చెప్పేసి ఒక బుక్ రాశారు. కోతి కొమ్మచ్చిలో దీని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమా తీసేటప్పుడు వాళ్ళ ఇమేజ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అని దృష్టిలో పెట్టుకొని తీయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అది లేకపోతే చాలా కష్టం. మీకు కృష్ణకి సంబంధించినటువంటి ఇంకొక మంచి తార్కణం ఏంటంటే, విక్టరీ మధుసూదన్ రావు, ఈయన కోపం ఎక్కువ. ఎవరికి మీద కోపం వచ్చినా వాళ్ళ మీదకి ఆయన తిడతాడు, చేసుకుంటాడు. ఆయన ఒకసారి షాట్లోంచి వెళ్ళిపోతాడు, బ్యాకప్ అని చెప్పేసి. అంత సినిమా చేయాలంటే స్వామి బాబు లాంటి వాళ్ళే భయపడిపోయేవాడు. మొదలుగా స్వామి బాబుకి లైఫ్ ఇచ్చింది కూడా ఈ విక్టరీ మధుసూదన్ రావే. జగన్నాథ రథచక్రాలు అని చెప్పేసి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది ఒక కామ్రేడ్ సినిమా, ఒక విప్లవాత్మక సినిమా, ఒక స్ట్రైక్స్, లాకౌట్లు ఇలాగ నడిచేటువంటి సినిమా. అలాగే విక్రమ్ మధుసూదన్ రావు యాక్చువల్గా కమ్యూనిస్టు, ఈయనకి మంచి గ్రిప్ ఉంది. ఒక సన్నివేశంలో కృష్ణ డైలాగ్స్ ఆయనకు నచ్చట్లా, టేకుల మీద టేకులు. సరే ఇంకా విసుకొచ్చేసింది కృష్ణకి, ఈయనేమో అరిచేస్తున్నాడు, ఏంటి ఇంకా సరిగా చేయట్లేదేంటి అని చెప్పి. కాసేపు ఇలా రిలాక్స్ అయ్యి బిగ్గు తీసేసి టేబుల్ మీద పెట్టి విక్టరీ మధుసూదన్ రావుతో చెప్పారు, ఏమండి మీ స్టైల్ ఆఫ్ డైరెక్షన్కి నా స్టైల్ ఆఫ్ యాక్షన్కి రెండింటికి పొంతన కుదరదు. మీరు కోపం ఎక్కువ, మీరు అలవక తప్పదు, నేను పడక తప్పదు, మన ఇద్దరి మధ్య కుదరదు. అందుకని చెప్పి నేను విగ్గిరీసి పెట్టేస్తున్నాను, ఇంతవరకు అయినా డేట్స్ అయితే అయిపోయింది, ఇంకా మీరు వేరే హీరోని ఏమన్నా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి నిర్మాత గుండెల్లో రైలు పరిగెత్తాయి. అదేంటి కృష్ణ కనుక వెళ్ళిపోతే ఈ సినిమా ఎలాగని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాంప్రమైజ్ చేసి ఇద్దరిని చేయి కలిపి అప్పుడు విక్టరీ మధుసూదన్ రావు కూడా తన కోపం కొంత తగ్గించుకొని ఆవేశాన్ని కంట్రోల్లో చేసుకొని వాళ్ళిద్దరు కలిసి జగన్నాథ రథచక్రాల సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత మీకు విక్రమ్ ఇలాంటి సినిమాలు వచ్చేప్పటికి ఆ మధుసూదన్ రావులో ఉన్న కోపం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు, సోహన్ బాబు వీళ్ళ మీద చూపించే కోపం నాగార్జున మీద కూడా చూపించలే తొలి సినిమాలో కూడా. అలాగే కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకొని తర్వాత న్యూ జనరేషన్తో కూడా జగత్ బాబు, రమేష్ బాబుతో కూడా సినిమాలు తీశారు. అలాగే సినిమాలో ఎప్పుడు కనంటే కోపం, ఆవేశం ఉన్న డైరెక్టర్స్ ఫస్ట్లో వాళ్ళు నిర్మాతలు, డైరెక్టర్లు లేకపోతే ఆర్టిస్టులు వినేవాళ్ళు. కానీ రాను రాను బిజీ షెడ్యూల్స్ అయిపోవడంతో కొంత వాళ్ళు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సూపర్ స్టార్ కృష్ణ తన నట జీవితంలో పద్మలయ బ్యానర్ మీద అనేక సినిమాలు తీశారు. అలాగే విజయకుమార్ పేరు మీద విజయకృష్ణ మూవీస్ అనేక సినిమాలు తీశారు. ఈ సినిమాలు తీసినప్పుడు ఈ రెండు బ్యానర్స్ గురించి చెప్తున్నాను మీకు. ఇంకా కొంత అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయనుకోండి. ఇప్పుడు పద్మావతి ఫిల్మ్స్ అని చెప్పి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు వాళ్ళ బావమరిదే అవుతారు. అలాగే చెరుకులు సత్యనారాయణ అని చెప్పి ఆయన కూడా బావమరిదే. కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ ఆయన సొంత సినిమాల కిందే లెక్క. ఇందులో మీకు పద్మలయ బ్యానర్ మీద మంగళశాసనం అని చెప్పి సినిమా తీశారు. అది రెబల్ స్టార్ కృష్ణరాజు అందులో నటించారు. కానీ రెబల్ స్టార్ కృష్ణరాజుకి గోపీకృష్ణ మూవీస్ అని కూడా ఒక బ్యానర్ ఉంది. కానీ కృష్ణ ఎప్పుడు కూడా గోపీకృష్ణ బ్యానర్స్ మూవీ మీద సినిమాలో నటించాల. అలాగే ఇంద్రభవనం అనే సినిమా ఆయన సొంత సినిమా, అందులో కూడా కృష్ణరాజు కలిసి నటించారు. ఇంకా ఎన్టీ రామారావు పద్మలయ బ్యానర్ మీద నటించారు, మీకు తెలుసు, దేవుడు చేసిన మనుషులు. ఆ విధంగా ఎన్టీ రామారావుకి తన బ్యానర్లో అవకాశం ఇచ్చారు. కానీ రామకృష్ణ సినీ స్టూడియోస్ వాళ్ళు అనేక సినిమాలు తీశారు. మీరు దానివేలు సూరకన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లారీ డ్రైవర్ దగ్గర నుంచి అనేక సినిమాలు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా కృష్ణ ఆ బ్యానర్లో నటించలా. కానీ ఎన్టీ రామారావు మాత్రం ఖచ్చితంగా ఈ బ్యానర్లో నటించారు. ఇంకా సోహన్ బాబు విషయం వచ్చేప్పటికి సోహన్ బాబుకి అవకాశం లేదని కూడా ఆయన ప్రొడక్షన్లో ఎప్పుడు రాలేదు. అలాగే మురళీమోహన్కి ఇచ్చారండి, శభాష్ గోపి ఇలాంటి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అలాగే ముగ్గురు కొడుకులు ఇలాంటి సినిమాలు కూడా అవకాశం ఇచ్చారు. కొన్ని మంచి మంచి రోల్స్ కూడా ఇచ్చారు. కానీ జేబేరి వాళ్ళు మాత్రం మురళీమోహన్ వారసుడు అనే సినిమాలో కృష్ణకి అవకాశం ఇచ్చారు. అది కూడా ఆయన మళ్ళీ కెరీర్ని పికప్ చేసుకున్నటువంటి తరుణంలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చేసి అద్భుతమైన రాణింపు ఆ సినిమా ద్వారా వచ్చితేనే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా మురళీమోహన్ మాత్రం తన మిత్రుడు, ప్రాణమిత్రుడైనటువంటి కృష్ణకి
అవకాశం ఇవ్వటం జరిగింది. ఇలాగా కృష్ణ జీవితంలో అనేక మైలురాళ్ళు ఉన్నాయండి. ఆ మైలురాళ్ళు అన్నీ మన కాళ్ళకు ఒకసారి స్పృశించుకుంటే ఆయనలోని వ్యక్తిత్వం వాటి బయటపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ముగించే ముందు ఒక చిన్న కొసమెరుపు మీకు చెప్తాను. ఇది హృదయాన్ని తాకేటువంటి ఒక సీను. సాక్షి సినిమా ఆయనకి కొత్తల్లో వచ్చిన సినిమా. ములపూడి వెంకటరమణ అవకాశం ఇచ్చారు. ములపూడి వెంకటరమణ అంటే సూపర్ స్టార్ కృష్ణకి చాలా అభిమానం. కెప్టెన్ కృష్ణ అని చెప్పేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన ఫ్రెండ్స్తో కలిసి సినిమా తీద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. కథ చెప్పడానికి సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళారు. కథ చెప్పింది ఎవరు? ములపూడి వెంకటరమణ. ములపూడి వెంకటరమణ స్టోరీ చెప్తే అది అవతల వాళ్ళకి గబుక్కుని అర్థం కాదు. ఆయన రకరకాలుగా చెప్తూ ఉంటాడు. కంటిన్యూస్గా ప్రాసెస్ ఉండదు. పాప ఆయనకున్న వ్యక్తిత్వం అది. కథ అంతా విన్న తర్వాత కృష్ణ చెప్పారు, చాలా బాగుందండి, అద్భుతం, ఈ సినిమా నేను చేస్తున్నాను, కానీ ఒక చిన్న కండిషను, బాలుగారు ఒకసారి మీరు మేడ మీదకి వస్తారా అని చెప్పంటే ఆ ప్రొడ్యూసర్లో గుండెలో రైళ్లు పరిగెత్తాట. ఏంటి, నేను రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతారా, లేకపోతే ఈ కథలో ఇంకేమైనా ఫాల్ట్ ఉందా, లేదా ములపూడి వెంకటరమణ గారి ఈ కథను మార్చేయమని చెప్తారా అని అనుకుని వాళ్ళు భయపడుతూ కూర్చున్నారట. వెళ్ళిన తర్వాత మేడ మీదకి ఎక్కిన తర్వాత బాలుతో చెప్పారట, అంటే ములపూడి వెంకటరమణ గారు చెప్పిన కథ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఆయనతో చెప్పానుకోండి బాధపడతారు, మీరు కూడా చెప్పకండి, ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి ఆ కథ చెప్పండి, సినిమా మాత్రం చేసేద్దామని చెప్పి అన్నారట. అదండి కృష్ణకున్న మనస్తత్వం. ములపూడి వెంకటరమణ గారి కథ అర్థం కాల, అయినా సరే చేసేస్తానని చెప్పి అన్నారు. తర్వాత బాలు వెళ్ళి ఆ కథ అంతా వివరించి అదే కెప్టెన్ కృష్ణ కింద ఆ సినిమా వచ్చిందనమాట. అంటే తను ఎంత ఎదిగినా కూడా, ఎంత మంచి ప్రవృత్తిలో ఉన్నా కూడా ఎదుటివాళ్ళని హట్ చేయకుండా, తనకి చేయూతనిచ్చి ఊతమిచ్చిన వాళ్ళని ఎక్కడో కూడా ఇబ్బంది పెట్టకుండా, ఇప్పుడు చెప్పాను కదా జగ్గయ్య గారి విషయంలో కానీ, లేకపోతే మిగతా నటీనటుల విషయంలో కానీ, అలాగే ఈరోజు ములపూడి వెంకటరమణ గారి దగ్గర నుంచి కానీ ఆయన ఎవరిని కూడా బాధ పెట్టకుండా సునిశ్చితంగా ముందుకెళ్లారు. ఈ వ్యక్తిత్వాన్ని నేటి యువత అలవర్చుకోవాలి. మనకి ఎంతోమంది జీవితంలో పైకి రావడానికి మన ఒక్కలో మన కృషితో పైకి వచ్చాం. మనకి ఎంతోమంది అనేక రకాలుగా తెలియకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని, వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని పైకి వచ్చిన తర్వాత ఆదరాభిమానాలు ఇచ్చేటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిజంగా మనకి ఆదర్శప్రాయుడు. ఇది నేను అవునంటాను, మీరు కాదంటారా? అవునంటారా? అలాగే ఈ రెండు కూడా నా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు, స్కిప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైనది, ఒక దీవెన లాంటిది. ఆ దీవెనలు మాకు నిరంతరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాపర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.